నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్ అయితే వచ్చేసిందండి. రైల్వేలో జాబ్ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయిందనమాట. 10th నుంచి డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఉందండి. ఇందులో టోటల్ వేకెన్సీస్ మనకి 6000+ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇలాంటి ఛాన్స్ని అయితే అసలు మిస్ చేసుకోవద్దండి. మరి ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, శాలరీ డీటెయిల్స్, సెలెక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సిలబస్ అన్నిటి గురించి క్లియర్గా ఈ రోజు ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ వీటికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ సిలబస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ డేట్స్ ఏంటి, అలాగే ఎగ్జామ్కి సంబంధించిన బుక్స్ కూడా నేను వీడియో కింద అయితే ట్యాగ్ చేస్తాను, చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే చూసేద్దామండి. చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి హెల్ప్ అవుతుంది అండ్ మీకు కూడా చాలా హెల్ప్ అవుతుందండి. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి నోటిఫికేషన్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా చూసేయండి, భారత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి రైల్వేలోను 6565 టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అండ్ అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగాల కోసం జూన్ 29న నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. అలాగే జూన్ 30 నుంచి అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇది నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పుకోవచ్చు. అర్హులైన వాళ్ళు వెంటనే కూడా అప్లై చేసుకోండి. సొంత జిల్లాలో రైల్వే డిపార్ట్మెంట్ లో పర్మనెంట్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇంకా నోటిఫికేషన్ యొక్క ఓవర్వ్యూ అయితే చూసేయండి. పోస్ట్ యొక్క డీటెయిల్స్, అలాగే వేకెన్సీ డీటెయిల్స్, నోటిఫికేషన్, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్స్, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా చూసేయండి. రిక్రూట్మెంట్ వచ్చేసరికి రైల్వే డిపార్ట్మెంట్ లో అనమాట, ఆర్ఆర్బి నుంచి, అంటే ఆర్ఆర్బి టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2026. అలాగే నోటిఫికేషన్ నంబర్ కూడా ఇచ్చేసారు. అందులో పోస్టులు వచ్చేసరికి మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఒకటి, అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 అనమాట. 2 రకాల పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 అనమాట. టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 6557. అందులో మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 పోస్ట్కి వచ్చేసరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూడండి. అంటే టోటల్ వేకెన్సీస్ 6000+ కదా. గ్రేడ్ 1కి వచ్చేసరికి 323 అండ్ గ్రేడ్ 3కి వచ్చేసరికి 6234 అనమాట. అలా టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 6500+ అనమాట. అండ్ నెక్స్ట్ చూడండి, అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి 29th జూన్ అనమాట. అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి జూన్ 30 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది. మనకి కరెక్ట్గా 1 month టైం మాత్రమే ఇచ్చారనమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 29th లాస్ట్ అనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసరికి పోస్ట్ వైజ్ ఉంటుంది, అది చూపిస్తాను. ఏజ్ లిమిట్ వచ్చేసి కూడా పోస్ట్ వైజ్ ఉంటుంది. అంటే గ్రేడ్ 1కి వచ్చేసరికి 18 to 33 అనమాట. గ్రేడ్ 3కి వచ్చేసరికి 18 to 30 years అనమాట. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. అప్లికేషన్ మోడ్ వచ్చేసరికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు, లేదంటే దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇంపార్టెంట్ డేట్ చూసేయండి. చెప్పాను కదా, నోటిఫికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి 29th జూన్ నుంచి స్టార్ట్ అయింది. అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి 30 జూన్ నుంచి స్టార్ట్ అయింది. అప్లికేషన్ క్లోజింగ్ డేట్ కూడా ఇచ్చేసారు, 29th జూలైతో లాస్ట్ అనమాట. అలాగే అప్లికేషన్ ఫీ పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 31st జూలై అనమాట. అలాగే అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోవడానికి 1st ఆగస్ట్ to 10th ఆగస్ట్ వరకు కూడా టైం ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసేయండి. ఫస్ట్ పోస్ట్కి వచ్చేసరికి 18 to 33 years అనమాట. నెక్స్ట్ గ్రేడ్ 3 పోస్ట్కి వచ్చేసరికి 18 to 30 years అనమాట. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఇక్కడ పోస్ట్ వైజ్ మనకి క్లియర్గా ఏజ్ లిమిట్ కూడా ఇచ్చేసారనమాట. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి వచ్చేసరికి 18 to 33 years, అంటే 33 years లోపు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. టెక్నీషియన్ గ్రేడ్ 3కి వచ్చేసరికి 18 స్టార్టింగ్ అండ్ మ్యాక్సిమం ఏజ్ చూడండి 30 years అనమాట. మ్యాక్సిమం 30 years లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏజ్ రిలాక్సేషన్ ఏంటనేది మీకు క్లియర్గా కూడా చూపిస్తాను. అందుకన్నా ముందు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేయండి. అంటే ఇక్కడ కూడా మనకి పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. అంటే ఇందులో మనకి 2 రకాల పోస్టులు అయితే ఉన్నాయి కదా. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్ట్ ఒకటి ఉంది, అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్ట్ అయితే ఉంది. ఫస్ట్ పోస్ట్కి క్వాలిఫికేషన్ చూడండి, బీఎస్సీలో ఫిజిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఐటీ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. లేదంటే బీఎస్సీ ఎనీ కాంబినేషన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్, లేదంటే 3 years ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి 10th పాస్ అయితే సరిపోతుందండి. 10thతో పాటు ఐటీఐ ఇన్ రిలవెంట్ ట్రేడ్స్లో కూడా చేసి ఉండాలన్నమాట. అంటే 10th పాస్ అయి ఉంటే సరిపోదు, 10thతో పాటు ఐటీఐ కూడా కంప్లీట్ చేసి ఉండాలన్నమాట.
అలాగే చాలామంది అడుగుతారు డిగ్రీ లాస్ట్ సెమిస్టర్‌లో ఉన్నాము. రిజల్ట్స్ ఇంకా రాలేదు వెయిట్ చేస్తున్నాం అన్న వాళ్ళకి ఛాన్స్ అయితే లేదనమాట. డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికైతే ఉంటుందనమాట. అండ్ నెక్స్ట్ ఈ ఆర్ఆర్‌బీ టెక్నీషియన్ పోస్టులకి ఏజ్ రిలాక్సేషన్ చూడండి. అంటే ఏజ్ రిలాక్సేషన్ అంటే మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్‌కి వచ్చేసరికి 18-33 ఇయర్స్ కదా! ఇక్కడ ఇచ్చిన కొన్ని కేటగిరీస్ వాళ్ళకి +5 ఇయర్స్, +3 ఇయర్స్ అని ఉంటుంది. అది టేబుల్ రూపంలో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. చూడండి ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసరికి +5 ఇయర్స్ అనమాట. అంటే 33 + 5 అంటే 38 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓబీసీ కేటగిరీస్ వాళ్ళకి 3 ఇయర్స్ అనమాట. అంటే 33 + 3 అంటే 36 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలా మనకి ప్రభుత్వం అంటే ఇవి గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మనకి ప్రభుత్వం ప్రకారం వయో సడలింపు కూడా వర్తిస్తుంది అనమాట. ఓన్లీ ఈ కేటగిరీస్ వాళ్ళకి మాత్రమే. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా 3 ఇయర్స్, 6 ఇయర్స్. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్లో ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 8 ఇయర్స్ అనమాట. అదే పీడబ్ల్యూడీ కేటగిరీస్ వాళ్ళకైతే అందులో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే +15 ఇయర్స్ అనమాట. అంటే మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్ట్‌కి 33తో లాస్ట్ కదా! 33 + 15 అంటే మనకి 48 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే సెకండ్ పోస్ట్‌కి అప్లై చేయాలంటే 30 + 15 అంటే 45 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇలా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఫీమేల్స్‌కి కూడా ఇచ్చేసారనమాట. ఫీమేల్ క్యాండిడేట్స్ హూ ఆర్ విడోస్ అయితే కనుక కేటగిరీ వైస్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చేసారనమాట. యూఆర్ లేదా ఈడబ్ల్యూఎస్ అయితే 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అయితే 40 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అయితే చూసేయండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి సిబిటీ ఎగ్జామ్ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అందులో సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో వాటికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఏమేమిటో చూడండి. అలాగే ఎన్ని మార్క్స్ అండ్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి అనేది కూడా చూసేయండి. అండ్ ఇంకో విషయం వీటికి సంబంధించిన బుక్స్ అనేది నేను కింద వీడియో కింద ట్యాగ్ చేస్తాను. సో ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వెంటనే కూడా బుక్స్ కొనుక్కొని వెంటనే మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడం మంచిదన్నమాట. సో 2 రకాల పోస్టులకి కూడా అంటే టెక్నీషియన్ గ్రేడ్ 1కి సిబిటీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3కి కూడా సిబిటీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. కానీ ఎలా ఉంటుందో ఎగ్జామ్ ప్యాటర్న్ చూసేయండి. ఫస్ట్ పోస్ట్కి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ అనమాట. అంటే ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్. టైం డ్యూరేషన్ వచ్చేసరికి 19 మినిట్స్ అనమాట. అంటే 1.5 అవర్ అనమాట. సెక్షన్స్ వైజ్ అయితే ఉంటుంది. ఫస్ట్ సెక్షన్లో వచ్చేసరికి జనరల్ అవేర్నెన్స్, నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ గురించి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్ అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించింది ఉంటుందన్నమాట. ఇందులో మనకి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయన్నమాట. చూడండి సెక్షన్ వైజ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మ్యాక్సిమం మార్క్స్ అయితే చూసేయండి. ఫస్ట్ సెక్షన్లో మనకి జనరల్ అవేర్నెన్స్ ఉంటుంది. అందులో 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ అనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ సెక్షన్లో వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 15, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 15 అనమాట. అంటే ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బేసిక్ కంప్యూటర్ గురించి 20 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే 20 మార్క్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన మ్యాథమెటిక్స్ సంబంధించిన 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. అండ్ నెక్స్ట్ ఫైనల్గా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ అనమాట. ఇలా టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనమాట. 1.5 అవర్ టైం డ్యూరేషన్ అనమాట. ఇది వచ్చేసరికి ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1కి అనమాట. ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సిలబస్. ఫస్ట్ పోస్ట్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్. అండ్ నెక్స్ట్ సెకండ్ పోస్ట్ చూడండి టెక్నీషియన్ గ్రేడ్ 3కి కూడా సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటనేది చూసేయండి. దీనికి కూడా సేమ్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటుంది. టైం డ్యూరేషన్ వచ్చేసరికి 90 మినిట్స్ అనమాట. అంటే 1.5 అవర్ టైం అనమాట. ఇందులో సబ్జెక్ట్స్ వచ్చేసరికి ఫస్ట్ సెక్షన్లో మ్యాథమెటిక్స్ ఉంటుంది. సెకండ్ సెక్షన్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. థర్డ్ సెక్షన్ వచ్చేసరికి జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెన్స్కి సంబంధించిన టాపిక్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకి సెక్షనల్ టైమింగ్ ఏమీ ఉండదు. ఓవరాల్గా టైమింగ్ అనమాట ఇవంతా కూడా. ఈచ్ క్వశ్చన్కి ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 1/3 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయన్నమాట. చూడండి ఎగ్జామ్ ప్యాటర్న్. ఫస్ట్ సెక్షన్లో మ్యాథమెటిక్స్ సంబంధించిన 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. అండ్ నెక్స్ట్ సెకండ్ సెక్షన్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించిన 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ అనమాట. అండ్ నెక్స్ట్ జనరల్ సైన్స్కి సంబంధించిన 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసరికి జనరల్ అవేర్నెన్స్కి వచ్చేసరికి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ అనమాట. ఇలా టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. సో ఇదనమాట ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సిలబస్. వీటికి సంబంధించిన బుక్స్ నేను కింద ట్యాగ్ చేస్తాను చూసేయండి. అండ్ శాలరీ చూసేయండి. ఇందులో మనకి 2 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఆ 2 రకాల పోస్టులకి శాలరీ చూడండి. పోస్ట్ వైజ్ శాలరీ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. చూడండి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి లెవెల్ 5 ప్రకారం
₹29,200 అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి వచ్చేసరికి లెవెల్ 2 ప్రకారం 19,900 అనమాట శాలరీ. దీంతో పాటు మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే డిఏ, హెచ్ఆర్ఏ ఇతర అలవెన్స్లు కూడా మనకి వర్తిస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఫైనల్గా అప్లికేషన్ ఫీ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఏంటనేది చూసేయండి. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి మనకి కేటగిరీ వైజ్ అయితే ఉంటుందన్నమాట. చూడండి, కేటగిరీ అండ్ అప్లికేషన్ ఫీ అయితే ఇచ్చేసారు. ఫీమేల్, ట్రాన్స్జెండర్, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరికీ కూడా ₹250 అనమాట. నెక్స్ట్ రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళకి ₹500 అనమాట. సో ఇదనమాట అప్లికేషన్ ఫీ వచ్చేసరికి. అప్లికేషన్ వచ్చేసరికి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అనమాట. www.rrbapply.government.in కనిపిస్తుంది కదా. సో ఈ వెబ్సైట్ మీరు క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మనకి అప్లికేషన్ యొక్క డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఫామ్లో వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో పోస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, హస్బెండ్ నేమ్, ఫాదర్స్ నేమ్, అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ నెంబర్ ఇలా పర్సనల్ డీటెయిల్స్ ఉంటుంది. అవన్నీ కూడా ఫిల్అప్ చేసేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, నేమ్ కానివ్వండి, మీకు ఆధార్లో ఎలాగైతే ఉందో దానికి మ్యాచ్ అవ్వాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అలాగే క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ని అయితే అప్లోడ్ చేయాలన్నమాట. సో అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఇంతే అనమాట. సబ్మిట్ చేసే ముందు అప్లికేషన్ ఫీ కూడా పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ కేటగిరీస్ వాళ్ళకి 250, రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళకి 500 అనమాట. ఫీజు కూడా పే చేసేసిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ అని క్లిక్ చేయాలి. సో ఇంతే అనమాట అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి. జూలై 29th లాస్ట్ అనమాట. సో ఇదండి రైల్వే రిక్రూట్మెంట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, నోటిఫికేషన్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను.